అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేకపోతే నేను ఎవ్వరూ ప్రణాళికలు రచించిన మా అధికారులందరూ కూడా అనితా రామచంద్రన్ గారి నుంచి అధికారులందరూ ప్రణాళికలు రచించిన చివరికి ఇది అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. ఈ ప్రభుత్వం గురుతర బాధ్యతను మీ మీద పెట్టింది. మీ మీదనే నమ్మకము, విశ్వాసం. మీరైతేనే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదల ఆకలితో పాటు గర్భం దాల్చిన తల్లి యొక్క ఆలోచన, ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, మహిళగా మీకు ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటుందని, ఈ పిల్లల్ని అందరినీ మన గ్రామంలోనో మన వీధిలోనో ఉండే పిల్లల్ని మన సొంత పిల్లలను ఏ విధంగా మనం చూసుకుంటామో అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు కానీ టీచర్లు కానీ వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ వహించి వాళ్ళకు అవసరమైన మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మీరు ప్రయత్నం చేస్తారని, మీరు చేస్తున్న ప్రయత్నం ఈరోజు సమాజంలో ఎంతో ఉపయోగపడి 33 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు అంటే ఈరోజు 73 సంవత్సరాలకు పెరిగింది అంటే ఇందులో మీ శ్రమ ఎంతో ఉంది. భవిష్యత్తులో మీకు అవసరమైన అవసరాలను తీర్చడానికి కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఎక్కడైనా ఏదైనా అమలు చేసే క్రమంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అవకాశం రాకుండా పోదు. మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు సీతక్క మీతో చర్చిస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా మొట్టమొదట మీలాంటి తల్లులను, ఈ పిల్లలను క్షేమంగా చూపించే అంగన్వాడీ వర్కర్సు, అంగన్వాడీ టీచర్ల విషయంలో ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యులుగానే భావించి మీ సమస్యలను పరిష్కరించి ఈరోజు మీకు అందుబాటులో సెల్ ఫోన్ తీసుకొచ్చిన, రేపు గ్రామాలలో కిరాయి భవనాలలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ సొంత భవనాలలోకి మార్చాలన్న కార్యాచరణ రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడవడానికి వీల్లేదు. 100% సొంత భవనాలకు తరలించడానికి అవసరమైన కార్యాచరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మీరు ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోండి. మీకు అందరికీ తెలుసు అడగంది అమ్మాయిన పెట్టదని. అందరు అడిగి ఉన్న నిధులను తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు కార్యాచరణ నా ముందుకు తీసుకొస్తే అత్యంత ప్రాధాన్యత కింద అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని అనుమతులు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ మనం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే మొదటి 6 సంవత్సరాలలోనే పిల్లల యొక్క ఎదుగుదల, ఆలోచన యొక్క ఎదుగుదల నిర్ణయించబడుతుంది. ఎన్నో రీసెర్చ్లలో తేలింది ఏంటంటే పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలే అత్యంత కీలకమైన దశ. ఈ 6 సంవత్సరాలలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడమే కాకుండా ఆలోచనలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోకపోతే ఆ పిల్లలలో ఎదుగుదల ఆశించిన మేరకు ఉండదు. ఆలోచనల పరిధి మొదటి 6 సంవత్సరాల మీద అత్యంత పకడ్బందీ ప్రణాళికలను మనం రచించుకొని ముందుకు వెళ్ళాలి. మనకు తెలియనప్పుడు తెలియదు, తెలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి మన వ్యవస్థలు పనిచేయాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, అత్యంత కీలకమైన కౌమార దశ, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అమలు చేసే కార్యాచరణే ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశంలో ఈరోజు జనాభా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల బాధపడుతున్నారు. ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ జబ్బు రాకుండా నియంత్రించడానికి అవసరమైన దగ్గర మనం ఖర్చు కావాలి.